హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు రాయల్ విహారీ. అనదర్ ఛాలెంజింగ్ వీడియో. బాబ్జీ బీభత్సంగా ఉంది రా ఇది. సో ఎక్కడైతే ఆ అమ్మాయి వాళ్ళ ఫాదర్కి యాక్సిడెంట్ జరిగిందో, అలాగే ఎక్కడెక్కడైతే ఆ అమ్మాయి కనిపిస్తుంది అని చెప్తున్నారో అక్కడ మొత్తం కూడా ఈ రూట్లో ట్రావెల్ చేస్తూనే ఉన్నాము. ఎక్కడైనా ఏమన్నా వెహికల్ ఆగిపోతుందా లేకుంటే ఏమన్నా కలుస్తుందా అనేసి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు రాయల్ విహారీ. అనదర్ ఛాలెంజింగ్ వీడియో. సో రీసెంట్గా వచ్చేసి నాకు ఒక బ్రదర్ కాల్ చేశాడు, సునీల్ అనేసి. సో సునీల్ కాల్ చేసి ఒక విషయం చెప్పాడు. సో బైక్ బాగుంది కదా, ఈ బైక్ కూడా తనదే, సునీల్ది. యాక్చువల్గా ఏం జరిగిందంటే, సునీల్ అనే వ్యక్తి బీటెక్ స్టూడెంట్. సో ఈ బైక్లో తన అర్ధరాత్రి దాదాపుగా 11:30-12 ఆ టైంలో ఒక రూట్లో వెళ్తున్నాడు. సో ఒక రూట్లో వెళ్తుంటే సడన్గా తన బండి ఆగిపోయిన తర్వాత తనకి ఏమైందో అర్థం కావట్లేదు. మొత్తం చెక్ చేసుకుంటా అది ఇది చేసుకుంటా అంటే ఒక చిన్నపిల్ల వాయిసెస్ వినపడుతున్నాయంట. లైక్ ఏడుస్తున్నట్టు, కోప్పడుతున్నట్టు, ఇలాంటివి కొన్ని శబ్దాలు అయితే ఆ పిల్లని కనిపించాయంట. సో చాలా భయపడ్డాడంట. ఏంటి అని చూస్తుంటే అక్కడి నుంచి ఒక చిన్న పాప గట్టిగా అరిచినట్టుగా ఒక భయంకరంగా అరుపు వినిపించిందంట. మీరే చంపేశారు, మీరే మీ వల్లనే చచ్చిపోయానని ఏడుస్తుందంట. నువ్వే చంపేశావు, నేను చచ్చిపోయాను, నాకు కావాలి, ఇట్లా ఏడుస్తుందంట. ఏమైందనేది అర్థం కావట్లేదు. ఆ పిల్లోడు ఇంకా టెన్షన్తో ఏం చేయాలో అర్థం కాక మొత్తం ఎట్లా పడితే అట్లా పీకేసిన తర్వాత ఒక 5-10 నిమిషాలు సతాయించిన తర్వాత భయంతో మొత్తం ఏం చేయాలో అర్థం కాక మళ్ళీ బండి ఆన్ చేసేసుకొని వెళ్ళిపోయాడంట. 5-10 నిమిషాలు సతాయించిన తర్వాత బండి అయితే స్టార్ట్ అయింది. అక్కడి నుంచి వెళ్ళిపోయాడంట గైస్. యాక్చువల్గా దీని తర్వాత ఆ పిల్లడు నాకు చెప్పిన తర్వాత అసలు ఏంటి ఏమైంది అని కనుక్కుంటే నాకు ఒక స్టోరీ తెలిసింది. ఆ స్టోరీ ఏంటనేది మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మొత్తం గాలి వల్ల సరిగ్గా రావట్లేదు అనుకుంటా వాయిస్. నేనైతే వాయిస్ ఓవర్ క్లియర్గా ఇస్తాను. ఇప్పుడు నేను వెళ్ళే రూట్లోనే చూడండి, చెట్టుగా నచ్చింది. ఇంట్రడక్షన్ చెప్తే బాగుంటుంది అనుకున్నాను. ఒకసారి టైం కూడా మీకు చూపిస్తాను. Hey Google, what is time now? The time is 11:18 p.m. సో 11:18 అవుతుంది. సో మేము దారిలోనే ఉన్నాం ఫ్రెండ్స్. సో దారిలో మాకు మర్రి చెట్టు నచ్చింది. సో ఈ మర్రి చెట్టు కాడ సరదాగా మన టడాన్ కనుక్కోండి ఎవరు. ఏహే, సో బాహుబలి బాబ్జీ అయితే వచ్చాడు మనతో పాటి. మామా ఏది మర్రి చెట్టు కాడ మల్లెపూలు తీసుకుని వచ్చావా? ఈ వద్దురా, నేను పూలు గాజులు చెప్పాకరా భయం ఏరా. సో చాలా అంటే చాలా హర్రర్గా ఉన్నది చూడండి మర్రి చెట్టు. జాగ్రత్త, ఊడలు గిడలు కాళ్ళకు లాగా. ఏంటి ఊడలు గిడలు కాళ్ళు పట్టుకులాగా? అవునా, ఎందుకు లాగుతాయి బాబ్జీ? బాబ్జీ బీభత్సంగా ఉంది రా ఇది. యాడా. సో గైస్ వేరే లెవెల్గా అవుతుంది ఇక్కడ.
ఏంది ఊడలు ఊగుతానేరా ఏందిరా ఒక్కటే ఊగుతుంది మేము మిగతా అన్నీ ఊగలే అందుకే నాకు చెప్పినారా ఆడ మనిషితో బట్టి ఆడ నువ్వు ఏదంటే అది రారండి లేదులే బాబు అదో రే రే బాబు కాదులే బాబుజీ గాలికి ఏమో ఊగుతున్నాయి రా బ్రహ్మాండంగా నీండే నిజం పడ్డా సో ఓకే గ్యాస్ ఇప్పుడు మళ్ళీ మనం ఇక్కడ స్టార్ట్ చేసామంటే ఇది మర్రి చెట్టు కింద మర్రి చెట్టు పిల్ల దయ్యం అన్నట్టుగా ఏదైనా టైటిల్ పెట్టి మళ్ళీ తీయాల్సింది వస్తుంది. సో మనకు ఇప్పుడు మెయిన్గా ఆ బ్రో చెప్పిన లొకేషన్ కాడికి వెళ్దాము. ఎందుకంటే మనకు ఆ బ్రో అదే పనిగా బైక్ ఇచ్చి మరి అన్న ఇదే బైక్లో నాకు ఆగిపోయింది అన్న ఇదే బైక్లో వెళ్ళి చూడండి అన్న అన్నాడు. సో ఒకసారి వెళ్ళి ట్రై చేద్దాము. సో ఇంకా రూట్లో జరిగేదంతా నేను రికార్డ్ చేస్తుంటాను. సో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫ్రెండ్స్ చూసారా బైక్లలో వాళ్ళు ఎంత స్పీడ్గా అరుచుకుంటూ వెళ్తున్నారు. ఇలా ఓవర్ స్పీడ్గా వెళ్ళి కొందరు చిన్న పాప చావుకి కారణమయ్యారు. అసలు ఏం జరిగిందంటే భవ్య అనే ఇంజనీరింగ్ అమ్మాయికి వాళ్ళ డాడీ ఫీజు కట్టడానికి వెళ్తూ ఉంటే వాళ్ళ చెల్లెలైన దివ్య కూడా తోడు వెళ్తుంది. ఆ అమ్మాయికి కాలేజీలోకి వెళ్ళి భవ్య ఫీజు మొత్తం కట్టేసి రిటర్న్ వస్తూ ఉంటే దివ్యకి వాళ్ళ డాడీకి యాక్సిడెంట్ అవుతుంది. అది ఎలా అంటే వీళ్ళ బండిలో మామూలుగా నార్మల్గా వెళ్తూ ఉంటారు. అదే రూట్లో కొంతమంది మందు తాగి ఈ స్పోర్ట్స్ బైక్ లాంటివి బైక్స్ తీసుకొని స్టంట్లు చేసుకుంటూ ఓవర్ స్పీడ్గా రైడ్ చేసుకుంటూ ఉంటారు. వీళ్ళు మామూలుగా నార్మల్గా వెళ్తూ ఉంటే అందులో ఉండే ఒక అబ్బాయి ఓవర్ స్పీడ్గా బైక్ నడుపుకుంటూ ఫుల్ ఫాస్ట్గా వచ్చేసి కంట్రోల్ చేయలేక వీళ్ళ బండిని అయితే గుద్దేశాడంట. సో గుద్దేసిన తర్వాత అక్కడే సైడ్కి ఉండే నెంబర్ రాయికి ఈ చిన్న పాప హెడ్ తగిలి స్పాట్లో చనిపోయిందంట ఫ్రెండ్స్. సో అప్పటి నుంచి ఈ రూట్లో ఎవరైనా వెళ్తూ ఉంటే వాళ్ళ వెహికల్స్ ఆగిపోవడము, అక్కడ కొన్ని శబ్దాలు రావడము, పారానార్మల్ యాక్టివిటీస్ జరగడం అయితే జరుగుతున్నాయంట. ఈ విషయాన్ని ఈ సునీల్ అనే అబ్బాయి మాకు చెప్పి తన బండే మాకు ఇచ్చి అన్న అక్కడికి వెళ్ళి ట్రై చేయండి అన్న, నాకు రీసెంట్గా ఇలా నా వెహికల్ ఆగిపోయింది, ఇక్కడ ఇలా జరిగాయి యాక్టివిటీస్ అని చెప్పాడు. సరే అని నిజమా కాదా అనేసి నేనైతే వెళ్ళాను. సో ఇక్కడ దారిలో మొత్తం కూడాను దాదాపుగా చాలా అంటే చాలా యాక్టివిటీస్ జరిగాయి. మొత్తం కూడాను నేను రికార్డ్ చేశాను. మొత్తం అది ఒక 30-40 కిలోమీటర్స్ రూట్ అయితే ఉంటుంది. సో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఏందో పైన ఉందిరా ఏమైందిరా ఏమైంది ఏందో నడుచుకుంటూ పోతుందిరా పైన ఏంది పైన ఏందో నడుచుకుంటూ పోతుందిరా దేనిపైన దానిపైన అది పైన స్తంభం పైన అమ్మ చీరా రికార్డ్ అయిందా? నిజంగా రికార్డ్ అయిందిరా గాయ్స్. ట్రాక్ పైన ఏదో రికార్డ్ అయిందంట బాబ్జీకి. దీనిపైన ఏం లేదు బాబ్జీ. ఏం లేదురా చూసండి.
అర్జున్ ముత్తుకిందిరా ఇంకేంద్ర అయితే పైన పైకి వెళ్దాం. పైకి దారి ఎట్టుంది? పైకి దారి ఎట్టుంది? కింద దారి జాగ్రత్త జాగ్రత్త. మిస్ అయితే రోడ్లు ఉంటా అన్నీరా గాయస్. కుక్కలు మరుగుతున్నాయి, కుక్కలు మరుగుతున్నాయి. మీరేమో ట్రాక్ పైన క్లియర్గా నాకైతే కనెక్చింది. ఇందాక బాబ్జీ గాడికి అది ఉన్నది కదా, సో అలాంటి దానిపైన ఏదో కనెక్చిందంట. కుక్క చిన్నదిరా, కుక్క పిల్ల చిన్నది ఉంది రేడా. ఉండరా పోగ్రే కడుతుందేమో మీద పడి ఉండు. మరి అది కోపంగా చూస్తుంది. కుక్క అసలు ఏం సైలెంట్గా ఉంది. అది ఇందాక అరిచిందిరా, అది ఇది అయిపోయింది. తోలరాట తోలుతావరా చాయ్ ఏంది ఆడికి ఇంటికి పిలుచుకోరా. ఉరేంద్ర ఇది మౌనంగా ఉంది నాయనా. హలో, ఇందాక భోజనం చేశారా? సేపురా. ఇందాక నాకు అక్కడ షాడో మాదిరి కనొచ్చింది, మీరేనా? ఏంద్రా మన చుట్టాలని ఏంటి అడుగుతారా నాయనా? మీరేనా కనొచ్చింది? రాళ్ళతో దిగుతారు దాన్ని ఇద్దరిని. ఉండరా ఏది మనం పెంచుకునే ఒక ఏమన్నా ఏమోరా, ఎందుకు అది ఎంత సైలెంట్గా ఉంది? ఎంతసేపు అరిసింది, సైలెంట్ అయిపోయింది. ఏమని దానికి ఏం కనొస్తుందని? ఏందని ఇప్పుడు పడి మీద మరి కొరికెట్టుకోంది. ఇది ఏమో కూడా అనండి, ఆలోచించండి. ఎవరు మీరు? ఏమైనాను అని ఆలోచించా. నీ పేరేంటి? ఏ హీరో? అది ఆలోచించరే, మీరేమన్నా చేయండి రా అది ఆలోచించండి. మరి చేయలేరా? నోరు తెలుస్తుంది బాబ్జీ. దానికి మంచి పిక్కలతో ఉన్నాం ఇద్దరం. ఏమంటావు నువ్వు? అదే అంటావా కాదంటావా? ఇది అది కదలేదు కూడా కదలేదు. ఇంతమంది అడుచు అంటే మన ఇద్దరం ఏమైంటుంది అంటావు? హాయ్ షో ఫ్రెండ్స్, మీరు అనుకుంటూ ఉండొచ్చు ఏంట్రా వీడు వెళ్ళిన ప్రతి చోటు ఏదో ఒక జంతువుని చూపిస్తూ ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు అనేసి. నేను జంతువుల దగ్గర అంత క్లారిటీగా అంత నిదానంగా ఎందుకుండి మాట్లాడుతానంటే, మీలో చాలామందికి తెలిసే ఉంటుంది దయ్యాలు రూపాలు మార్చుకుంటాయి అనేసి. కాబట్టి ఇప్పుడు మీరు బాగా గమనించవచ్చు, పైన నాకు క్లియర్గా ఏదో షాడో లాంటిది కనొచ్చింది. సడన్గా దుంకేసినట్టు అనిపించింది. మేము పరిగెత్తుకుంటా పైకి వచ్చేళ్ళకి పైన ఎవ్వరూ లేరు, అదొక్క కుక్క పిల్ల ఉంది. సో అది కూడా చాలా అంటే చాలా సైలెంట్గా ఏం మాట్లాడుకోకుండా, అంటే అదే ఏం అరవకుండా ఉన్నది. కాబట్టి అలా ఉంటే డౌట్ రాదా చెప్పండి మీకు కూడా? మీరు ఆ ప్లేస్లో ఉంటే మీరు కూడా ఖచ్చితంగా వాటిని మాట్లాడనీకి కాదు, మీరు పరిగెడతారు నాకు తెలిసినంత వరకు అయితే. బట్ నేను మాట్లాడనీకి ట్రై చేస్తున్నాను. ఇంతకుముందు సేమ్ ఇలాగే మనము స్వాతి బాయ్ ఫ్రెండ్ రూముల దగ్గర తొండపీకని చూసాము. అది కదలకుండా దగ్గర దగ్గర 2-3 వారాల నుంచి సేమ్ ప్లేస్లో ఉన్నది. కాబట్టి జంతువులు రూపంలోకి ఏమన్నా దయ్యాలు మారుతాయేమో, మేబీ మనం అక్కడ వాటితో టైం కొద్దిగా స్పెండ్ చేస్తే అవి ఏమన్నా రియాక్ట్ అవుతాయేమో, మారుతాయేమో అనే ఒక చిన్న క్యూరియాసిటీతోనే నేను వాటి దగ్గర అంతా ఏదో ఒకటి మాట్లాడడానికి ప్రయత్నిస్తూ ఉంటాను ఫ్రెండ్స్. పరిగెత్తుందిరా. సైకిల్ ఉంది, అడిగి ఆడుతుందేమో. ఏందిరా అది పరిగెత్తే నీతో లేదు, సౌండ్ వచ్చిందిరా. ఉండరా నువ్వు స్వామి. బాబు చేస్తుందిరా, వస్తుందిరా.
బాబ్జీ మామ ఒరే బాబ్జీ యారా చేయరా చేతికి వచ్చినాయి గులాబ్ జామున్లా నువ్వేదరా అది హెల్మెట్ అట్లా తిప్పుతారా నాకు హోల్డర్ లేదురా కెమెరా ఇదేరా ఇక్కడ రాగానే అక్కడ ఏదో కనొచ్చింది తాకనే ఏదో కనొచ్చింది ఇక్కడే ఉందామా వెళ్దామా ఇక్కడ ఏం చేస్తారా సరే వెళ్దాం ఇందాక మాకు ఎవరో కనొచ్చారు అది ఎవరు అనేది అర్థం కావట్లేదు ఇన్ కేస్ మీరు మాతో మాట్లాడాలనుకుంటున్నా మాతో రావాలనుకున్నా కూడా మాతో పాటు బైక్లో వచ్చేయండి బైక్లో ఇద్దరికే ఉంది సీటు కాదనిలే పోండి స్వామి నేను దిగుతా తోలుకోమలు సో వచ్చేయండి దాదాపు మేము 30 నుంచి 40 కిలోమీటర్ల దాకా ట్రావెల్ చేసాము. సో ఎక్కడైతే ఆ అమ్మాయి వాళ్ళ ఫాదర్కి యాక్సిడెంట్ జరిగిందో అలాగే ఎక్కడెక్కడైతే ఆ అమ్మాయి కనిపిస్తుంది అని చెప్తున్నారో అక్కడ మొత్తం కూడా ఈ రూట్లో ట్రావెల్ చేస్తూనే ఉన్నాము. ఎక్కడైనా ఏమన్నా వెహికల్ ఆగిపోతుందా లేకుంటే ఏమన్నా కనొస్తుందా అనేసి. సో దారిలో ఒక 11:30 ఆ టైం దాకా వెహికల్స్ అయితే తిరిగాయి ఫ్రెండ్స్. దాని తర్వాత నుంచి వెహికల్స్ కూడా అసలు ఆ రూట్లకి అయితే ఏం రాలేదు. ఇది మొత్తం కూడా చాలా ఊర్లకి దారి ఉంది ఈ రూట్ మొత్తం కూడాను. కొద్దిగా దూరము ఒక 5-6 ఊర్లు దాటిన తర్వాత మళ్ళీ ఊర్లు అనేవి లేవన్నమాట. ఎండింగ్గా లాంగ్ బైపాస్లోకి కలుస్తుంది. సో ఆ రూట్లోకి అయితే ఈ దారి అయితే ఉంది. సో ఆ దారి మొత్తంలో మేము వెళ్తున్నప్పుడు జరిగే యాక్టివిటీస్ చూడండి. ఇంతవరకు వీడియో చూసినంటే డెఫినెట్లీ మీకు వీడియో నచ్చే ఉంటుంది. తప్పకుండా లైక్ చేయండి. ఇంకా ఎవరైనా లైక్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండా కూడా చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏంద్రా ఇంద్ర ఈడ ఆఫ్ చేసినావు? నేనేం ఆఫ్ చేయలేరా ఆగిపోయిందిరా అయిపోయిందిరా. ఏంద్రా స్టార్ట్ చేయ ఇంద్ర ఈడ ఆఫ్ చేసినా? ఏమైందిరా? స్టార్ట్ చేయరా? చూడరా స్టార్ట్ చేయరా బిన్న? ఇది రబ్ చేసినా? అయిపోయింది. రసం స్టార్ట్ కాలే? పెట్రోల్ అయిపోయింది ఏమరా? పెట్రోల్ ఉందిరా, ఇంకా 170 కిలోమీటర్ పోవచ్చురా. చూడరా ఏదో కాడంలో బాబు ఏదో నామకం చూస్తావు స్టార్ట్ కాలేదని అడుగుడు.
ఏమైందిరా? కొంప తీసి ఇదే మా స్పాట్. సో గైస్ ఆడ నుంచి మేమైతే వస్తూ ఉన్నాము. దారిలో సడన్గా బైక్ అయితే ఆగిపోయింది. ఆ పిల్లోడు చెప్పినట్టు ఆ స్పాట్ కూడా ఇదేనో కాదో కూడా మాకైతే తెలియదు. ఎగ్జాక్ట్గా వాళ్ళు కూడా ఎక్కడ యాక్సిడెంట్ అయింది, ఆ పాప ఎక్కడ చనిపోయింది అనేది కూడా 100%గా ఐడియా లేదు. ఈ రూట్లోనే జరిగిందని యాక్సిడెంట్ అని చెప్పారు. సో ఇప్పుడు ఆ పాపే ఆపేసిందా లేకుంటే కాదా అనేది అర్థం కావటం లేదు. ఏమంటావు బాబుజీ? బండి ఏమో ఇక్కడే అయిపోయింది. ఈ ప్లేస్లో అయిపోయింది. ఆ పాప దివ్య పాప ఇక్కడే ఉందేమో. దివ్య పాప? దివ్య పాప ఎవర్రా? చనిపోయిన పాప పేరు దివ్యారా? సో ఓహో లొకేషన్ కూడా చూడు బాబుజీ. సో గైస్ చెట్లన్నీ ఎండిపోయినాయి ఇక్కడంతా కూడాను. బాబ్జీ ఏమంటావు? సో ఇంకోసారి పట్టుకో, ట్రై చేస్తా. చాలేదు, బారా బారా. వాస్తే ఏమన్నా బాగాలేదేమో, కొద్దిగా ముందరకు వచ్చి చూద్దాం. మరి బాబుజీ, వాస్తే ఏమన్నా బాగాలేదేమో. పూజ టెంకాయ ఏమన్నా కొట్టమంటా? సో ఈ బండికి ఎక్కడ ప్లగ్గులు ఉంటాయో కూడా తెలియదు మనకి. సో చిన్న ఎవరు నాన్న? దివ్య, ఎవరురా పిలిచానా? నువ్వే ఏమన్నా ఇక్కడ ఉన్నావా? ఇన్ కేస్ నువ్వే ఉండి ఈ బండిని నువ్వే ఆపేసావా? సో నీ గురించి నేను మొత్తం విన్నాను. అనవసరంగా చిన్న వయసులో ఏమీ తెలియని వయసులో అర్ధాంతరంగా కొంతమంది చేసిన తప్పుకి నువ్వు చనిపోయావు. నీ ఆత్మ స్టిల్ నా ఇక్కడే ఉందని సో చెప్తున్నారు. నిజంగా నీవు ఇక్కడ ఉన్నావా? దివ్య, ఈ బండిని నువ్వే ఆపింది. ఇక్కడి నుంచి మేము వెళ్ళకూడదు అని అనుకుంటూ ఉంటే నువ్వు ఏదైనా ఒక సిగ్నల్ ఇవ్వు, నీతో మాట్లాడే ప్రయత్నం చేస్తాను నేను. నాకు అర్థం కావటం లేదు, ఇది బండి ఆటోమేటిక్గా ఆగిపోయిందా లేకుంటే నువ్వే ఆపేసావా అనేది. బాబ్జీ ఏంటి సౌండ్ వస్తుంది పక్క? తిరుగుతుంది. చూపి చూపి కింద చూపి. దివ్య, ఈ చెట్టు ఊపి సిగ్నల్ ఇచ్చింది నువ్వేనా? బాబ్జీ రేయ్, లైట్ ఉందా? అడుగురా.
అడుగు ఆ? దివ్య పాపను అడుగురా. సో గాయస్, బైక్ అయితే ఇక్కడ ఎందుకు ఆగిపోయింది, కరెక్ట్గా ఇక్కడ ఏమన్నా జరిగిందా లేదా అనేది అర్థం అవటం లేదు. బాబ్జీ ఒకసారి నువ్వు అడిగి చూడు దివ్య పాపని. దివ్య పాప హ్మ్. మనకన్నా పెద్ద చిన్న పాపేరా. హలో దివ్య సిస్టర్ గారు, నీకేమన్నా ప్రాబ్లం ఏమన్నా అయింటే మాకు చెప్పండి. ఎవరన్నా కావాల్సిగా గుద్దినారా, బై మిస్టేక్లో గుద్ది వేసినారా? వాళ్ళు తాగి ఉన్నారంటరా, వాళ్ళు తాగి వచ్చి గుద్దేసినారు. ఆ పాప చనిపోయింది. బట్ ఇక్కడే ఉండి ఇటుపక్క వచ్చిపోయే వాళ్ళకి ఎందుకు ఇలా ఆపుతుంది అనేది మనం కనుక్కోవాలి. బహుశా ఏమన్నా కావాల్సిగా ఏమన్నా చంపినారో చెప్పేదానికి ఏమన్నా కావాల్సికల్లా ఏమన్నా గుద్ది చంపినారో వాళ్ళ ఆయన కక్ష ఏమన్నా అలా ఏం లేదనుకుంటా, తెలియదు మనకు ఆ విషయం కూడా. ఏమో. జస్ట్ కొంచెం పాత కక్షలు ఉంటాయి. దివ్య నువ్వు ఉన్నావా లేవో నాకైతే తెలియదు. ఇన్ కేస్ నువ్వే ఉండి ఈ బండిని కనుక ఆపి ఉంటే ఈ బండిని వెళ్ళనివ్వు. స్టార్ట్ చేసావంటే సో ఇంటికి వెళ్తాం, అలాగే నీతో మాట్లాడడానికి ట్రై చేస్తాం. బాబ్జీ పట్టుకో. ఓకే దివ్య, నీకు జరిగిన దానికి నేను కూడా చాలా బాధపడుతున్నాను. ఏం తెలియని వయసులో నువ్వు అలా చనిపోయి అంటే ఇటు పక్క వచ్చిపోయే వాళ్ళకి జాగ్రత్తలు చెప్పనీకి ఆపుతున్నావో తెలియదు, లేదంటే నీకు అలా జరిగింది కాబట్టి కోపంతో వాళ్ళపైన రివెంజ్ తీసుకోవాలని అలా చేస్తున్నావో తెలియట్లేదు. నువ్వు నన్ను ఒక అన్నలాగా అనుకొని ఈ బండిని స్టార్ట్ చేయించినావంటే, ఎందుకంటే ఇది కాస్ట్లీ బండి. ఆ పిల్లడు ఏమన్నా అయితే ఆ పిల్లడేమో అన్న తీసుకెళ్ళన్నా అనే ఇచ్చాడు, మళ్ళీ మనం కట్టియాలి కదా. సో నువ్వు బండి స్టార్ట్ చేసావంటే నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, నేను ఒక గేమ్ ఆడతాను. దాని తర్వాత నువ్వు ఉన్నావు అనేసి నాకు కన్ఫర్మ్ అయితే నీకు ఏదైనా హెల్ప్ చేయడానికి నేను ట్రై చేస్తాను. ఒకసారి స్టార్ట్ చేస్తాను, స్టార్ట్ చేయనిస్తావా? ఎరా విధంగా డౌజింగ్ లాట్స్ ఎక్కడ ఉన్నాయి? బ్యాగ్లో ఉన్నా. గైస్ చాలామంది కామెంట్లో పెడుతున్నారు కదా ప్రతి చోటికి డౌజింగ్ లాట్స్ తీసుకెళ్ళానని. సో మేబీ ఇక్కడికి యూజ్ అవుతుంది అనేసి నేను తీసుకొచ్చాను. దివ్య, ఇప్పుడు మా బండి ఆపేసింది నువ్వేనా? నువ్వే అయితే దీన్ని క్లోజ్ చేయి, నువ్వు కాదంటే ఓపెన్ చేయి.
దివ్యానే ఆపేసిందంట. ఓకే దివ్య, ఎందుకు ఆపేసింది అడుగు. అంటే ఇప్పుడు నువ్వు ఈ బండి ఆఫ్ చేయనికి ఏం సౌండ్ వస్తుంది? డిఫరెంట్ సౌండ్ వస్తుందిరా. ఏందో అన్న అన్న అంటారు. ఇటుపక్క చూపి. ఏందో అన్న అన్న అన్నట్టు చెప్తా వచ్చిందిరా. అన్నానా లేకపోతే కంపల్సరీ నాన్న అనేమన్నానా? ఏమో. దివ్య, నువ్వు ఈ రూట్లో వచ్చే వాళ్ళని వెహికల్స్ ఆపుతున్నావు కదా, అంటే వాళ్ళ మంచి కోరి అంటే స్పీడ్గా వెళ్ళొద్దండి అని, మీకు ఏదైనా ప్రమాదం జరుగుతుందని చెప్పనీకి వెహికల్స్ని ఆపుతున్నావా, లేదంటే వాళ్ళపైన కోప్పడి, అంటే నువ్వు నిర్ధారణంగా చనిపోయావు కదా అలానే ప్రతి ఒక్కరు కూడా అలానే అనుకునేసి బండ్లని ఆపుతున్నావా? బాబ్జీ, మామ మంచి కోసమే చెప్తుందిరా. అంటే ఇటు పక్క వెళ్ళే వాళ్ళు జాగ్రత్తగా ఉండండి అనే ఉద్దేశంతో ఆ పాప బండి ఆపుతుంది. ఈ రూట్లోనే కదా చనిపోయింది. దివ్య, ఓకే దివ్య, నువ్వైతే మంచి కోసమే ఉన్నావు. సో చిన్నపిల్లలు అంటేనే మంచి వాళ్ళు, దేవుడితో సమానం. నువ్వు ఆ దేవుని దగ్గరికి ఏమంటే త్వరగా వెళ్ళిపోయావు. బట్ నువ్వు ఇంకా స్టిల్ నౌ ఇక్కడే ఉన్నావంటే నీకంటూ ఏదో ఒక కోరిక ఉంటుంది. ఆ కోరిక తీరకనే నువ్వు ఇక్కడే ఉన్నావని నేను అనుకుంటున్నాను. సో ఇన్ కేస్ నీ కోరిక మేము తీర్చగలం అనుకుంటే, నీకు మేమేమైనా హెల్ప్ చేయగలుగుతామని అనుకుంటే వీటిని ఒకసారి క్లోజ్ చేయి. నీకు మేము హెల్ప్ చేయలేమనుకుంటే ఓపెన్ చేయి. హెల్ప్ చేయగలుగుతాం అనుకుంటున్నా. హెల్ప్ కావాలంటే అడుగు. ఏమేమి కావాలా? చిన్నపిల్లలకి ఏమి ఇష్టం ఉండదు. టెడ్డీ బేర్లు, బొమ్మలు. అంటే ఎంత బలంగా ఉందంటే ఆ పాప ఏమై ఉంటుంది. ఆడుకోవాల్సిన వయసులో చనిపోయింది పాపం. కొంపదీసి వాళ్ళ ఇంట్లో వాళ్ళ కోసం ఏమన్నా ఎదురు చూస్తున్నాము ఇక్కడ. ఏమో. మళ్ళీ వచ్చింది కదా. ఓకే దివ్య, నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నానికి రీజన్ ఏంటమ్మా? నువ్వు ఎవరి కోసమన్నా ఎదురు చూస్తున్నావా? అవునైతే వీటిని ఒకసారి క్లోజ్ చేయి, కాదంటే ఓపెన్ చేయి. ఏమంటారా? ఎవరి కోసం ఎదురు చూస్తున్నా పాప? బాబ్జీ, ఏమై ఉంటుందంటూ? గైస్, చుట్టుపక్కల ఏదో అన్న అన్నట్టుగానో లేకుంటే నాన్న అన్నట్టుగానో ఏదో ఒక వాయిస్ అయితే వస్తుంది. అది బట్ చుట్టూ చూస్తే
ఎవరే మనకు కనిపించట్లేదు. మేబీ వాళ్ళ నాన్న కోసం ఏమైనా ఎదురు చూస్తున్నామరా. ఒకసారి ఆ క్వశ్చన్ అడిగి చూద్దామా? అడుగు. దివ్య, నాకు ఇందాక నుంచి ఒక చిన్న వాయిస్ అయితే వినిపిస్తుంది. ఆ వాయిస్ నీదో కాదో నాకైతే అర్థం కావడం లేదు. అన్న అంటున్నావో నాన్న అంటున్నావో అర్థం కావడం లేదు. సో నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావు కాబట్టి మేబీ మీ ఫ్యామిలీ వాళ్ళ కోసం, మీ నాన్న కోసం ఏమన్నా ఇంకా ఇక్కడే ఉన్నావా నువ్వు? మీ నాన్నతో కలవాలి అని అనుకుంటున్నావా? అవునైతే ఒకసారి దీన్ని క్లోజ్ చెయ్యి, కాదంటే ఓపెన్ చెయ్యి. వాళ్ళ నాన్న కోసం ఎదురు చూస్తున్నారు పాప. ఓకే దివ్య, నువ్వు మీ నాన్న కోసం ఎదురు చూస్తున్నావు అని నాకు అర్థమైంది. మీ నాన్న ఎవరో నేను కనుక్కొని పిలుచుకోవడానికి నేను ట్రై చేస్తాను. సో ఇప్పుడు మమ్మల్ని వదులుతావా నువ్వు? మేము వెళ్ళొచ్చా ఇక్కడి నుంచి? అడుగు రాయి, పట్టుకొని అడుగు. వెళ్ళమంటే నేను అడిగాను ఒకసారి, నేను అడిగాను. సరే అడిగి చూడు. రిక్వెస్ట్ చేయి. అడిగాను మామూలుగానే అడుగు, అయ్యద్దు. మామూలుగా అడుగుతానని. దివ్య, నీకోసం నేను బిర్యానీ చేసుకొస్తాలేమా అని అడుగు ఒక మాట. దివ్య, నువ్వు కనుక ఇక్కడి నుంచి వెళ్ళనిచ్చావంటే మా బాబ్జీ మంచి కోడిని కోసి లెగ్ పీస్ బిర్యానీ చేసుకొని తీసుకోవచ్చా మీ నాన్నను నిన్ను? చికెన్. అలాగే ఇక్కడ ఉంది చూడు, చిన్నపిల్లలకి బొమ్మలు అంటే చాలా ఇష్టం. ఇక్కడ ఉంది కదా ఏంద్ర ఐదు చూపిస్తావా? డోరామ్యాన్ బొమ్మ, డోరామ్యాన్ ఏదో అది, టెడ్డీ బేర్ బొమ్మ. ఇలాంటి టెడ్డీ బేర్ మా బాబ్జీ ఎంత ఉన్నాడో పెద్దది, అంత పెద్ద టెడ్డీ బేర్ నీకోసం తీసుకొస్తాను. ప్లీజ్ నాన్న, ఓసారి ఈ బైక్ని స్టార్ట్ చేయి నువ్వు. నేను కంపల్సరీగా వెళ్ళి మీ ఫాదర్ని తీసుకోవడానికి ట్రై చేస్తాను. డెఫినెట్గా నీ ఆత్మకి శాంతి కలగడానికి హెల్ప్ చేస్తాను. సో ఐఎమ్ రియల్లీ సారీ. నువ్వు ఏమన్నా నన్ను కూడా అటువంటి అంటే ఈ బైక్ ఇదంతా చూసి అంటే అల్లరి చిల్లరగా తోలేవాడు అనుకుంటున్నావేమో. నేనైతే అలాంటివన్నీ కాదు నాన్న. సో నువ్వు చనిపోవడం అంటే చాలా బాధగా ఉంది. సో గైస్, మీకు కూడా ఒక చిన్న విషయం చెప్తా చూడండి. ఎవరైనా సరే బైక్ని ఓవర్గా తోలుతూ ఎలాగంటే అలా తోలుతూ స్టంట్స్ చేస్తూ ఉంటారు కదా, ఊర్లో వాళ్ళకి ఒక చిన్న రిక్వెస్ట్ నా తరపు నుంచి, ఇటువంటి సంఘటనలు జరగకుండా ఎవరైనా సరే మీరు డ్రింక్ చేసినా డ్రింక్ చేయకుండా కూడా స్టంట్లు చేస్తే ఒక ఊరి బయటికి వెళ్ళి ఎవరు రాని చోటుకి వెళ్ళి చేయండి. రోడ్లలో కొంతమంది ఇప్పుడు 99% చాలామంది వీడియోస్ చూస్తూ ఉంటారు. ఇట్లా మోటో వ్లాగింగ్ చేసుకుంటూ హెల్మెట్లు పెట్టుకుంటూ లైక్ రీల్స్ చేసుకుంటూ స్టంట్లు చేసుకుంటూ మెయిన్ రోడ్లపైకి వచ్చేస్తుంటారు. ఎన్నో యాక్సిడెంట్లు, ఎన్నో వీడియోలు మీరు ఎంతోమంది చూసి ఉంటారు. సో కాబట్టి ప్రతి ఒక్కరికి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. సో నెక్స్ట్ టైం నుంచి ఎవరైనా సరే నైట్ టైం అయినా సరే డే టైం అయినా సరే స్పీడ్ అసలు వెళ్ళొద్దండి, కంట్రోల్లో ఉండండి. వన్స్ స్పీడ్ మిమ్మల్ని చంపుతుంది, మీ తప్పు వల్ల ఎదుటి వాళ్ళని కూడా చంపేస్తుంది. ఇంత చిన్నపిల్ల ఏం తెలియని వయసులో వాళ్ళ నాన్న అంత మంచిగా చిన్నగా వస్తున్నా కూడా తన దారిలో తన పద్ధతిలో తను వస్తున్నా కూడా ఎదురుగా వచ్చి అతను ఎవరో గుద్దేసి స్పాట్లో ఆ పాప అయితే చనిపోయింది. సో ఇటువంటి సంఘటనలు చాలా అంటే చాలా జరుగుతుంటాయి. మనం కరెక్ట్గా వెళ్ళినా కూడా ఎదుటి వాళ్ళు ఎటుపక్క నుంచి వస్తారో ఎలా వస్తారో కాబట్టి తెలియదు. ప్రతి ఒక్కరు కూడా బయటికి వెళ్ళినప్పుడు హెల్మెట్ కంపల్సరీగా ధరించండి. హెల్మెట్ ధరించండి.
అలాగే జాగ్రత్తగా వెళ్ళండి, జాగ్రత్తగా ఉండండి. సో బైక్ స్టంట్లు చేసే వాళ్ళ కోసం కూడా రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను, ప్లీజ్ దయచేసి ప్రతి ఒక్కరు కూడాను జాగ్రత్తగా వెళ్ళండి, నిదానంగా వెళ్ళండి. సో అలాగే ఊర్లలో కూడా చిన్న పిల్లలు తిరుగుతుంటారు. సో మెయిన్గా ఊర్లలో మామూలుగా సందులలో వెళ్ళేటప్పుడు కూడా చిన్న చిన్న పిల్లలు పరిగెడుతూ ఆడుకుంటూ ఉంటుంటారు. సో అటువంటి వాళ్ళ దగ్గర కూడా కొద్దిగా జాగ్రత్తగా నెమ్మదంగా మెయిన్ ఊర్లోనే. సో ఎక్కడైనా సరే స్పీడ్ని అధికంగా వెళ్ళొద్దండి. స్పీడ్ అనేది ఎంత స్పీడ్ పెంచితే మనం అంత చావుకి దగ్గర వెళ్ళినట్టుగా అవుతుంది. సో అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి మీరు చిన్నగా తోలుతారని నేను ఆశిస్తున్నాను. సో వీడియో అందరికి నచ్చింది అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి. సో దివ్య పాపకి హెల్ప్ చేయాలనేసి, దివ్య పాప ఆత్మశాంతి అవ్వాలనేసి ప్రతి ఒక్కరు ప్రేయర్ చేయండి దేవుణ్ణి. సో నేను కూడా ప్రేయర్ చేస్తున్నాను. సో ఇంకా టాటా, బాబాయ్, లవ్ యూ ఆల్. స్టార్ట్ అవుతుందంట, అవుతుంది కదా ఇప్పుడు అవుతుంది స్టార్ట్ బండి అవుతుందంట పక్కన. ఎందుకంటే ఆ పాప మనకు అడకోకుండా మనం తెచ్చి పెడుతున్నాం కదా ఏంటన్నా. దివ్య, సో నేనైతే అవుతుంది అనుకుంటున్నా. సో ఇంకా స్టార్ట్ నేనైతే అవుతుంది. నీ పైన నమ్మకంతో, మా పైన నువ్వు నమ్మకం ఉంచుతావని స్టార్ట్ చేస్తున్నాను. స్టార్ట్ అయిందిరా. సో థ్యాంక్ యూ దివ్య, తప్పకుండా మళ్ళీ వస్తాను, మీ నాన్నని తీసుకొని వస్తాను. సో జాగ్రత్తగా ఉండు దివ్య, నువ్వు కూడా ఆ పాప జాగ్రత్తగా ఉంటుందిరా, మనం జాగ్రత్తగా ఉండాలా. జాగ్రత్తగా ఉంటాం రా, పాప కూడా జాగ్రత్తగా ఉండేరా. పాప ఒకటే పాప ఆత్మ ఇక్కడ తిరుగుతుందంటే ఇంకా ఇదిగా ఉంటుంది. ఎక్కువ